హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ మీసా రమేష్ గారు కడప జిల్లా జమ్మలమడుగులో ఉంటున్నారండి. మనకు ఒక 7.2 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారు. సో సెట్ అయితే సిద్ధం చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఇదైతే 7.2 ఛానల్ యాంప్లిఫైయరు. మనకి డెప్త్ వచ్చినప్పటికి 15 ఇంచ్ డెప్త్ అండి. ఇది జనరల్గా మనం చేసే యాంప్లన్నీ 10 ఇంచ్ క్యాబినెట్స్ డెప్త్, అదేవిధంగా 12 ఇంచ్ క్యాబినెట్ డెప్త్ వాడతాము. అయితే మీసా రమేష్ గారి కోసం మనం 15 ఇంచ్ డెప్త్ చేస్తున్నాం. ఎందుకంటే 7.2 ఛానల్ అంటే మొత్తం 9 ఛానల్స్ అవుట్పుట్ ఉంటుంది. మరి 9 ఛానల్ అంటే మనకి చిన్న క్యాబినెట్ అయితే చాలడం లేదని చెప్పేసి మనకి ఈ సెట్ నుంచి మనం 7.2 అనగానే క్యాబినెట్ సైజ్ అయితే పెంచేస్తామండి. డెప్త్ అనేది పెంచడం అయితే జరిగింది. ఇదైతే 4.5 ఇంచ్ హైట్, అదేవిధంగా మనకి విడ్త్ వచ్చినప్పటికి 17.5 ఇంచ్ అంటే నియర్ 18 ఇంచ్ విడ్త్ అయితే ఉంటుంది. ఇది మన యొక్క యాంప్లిఫైయర్ డైమెన్షన్స్ ఈ విధంగా ఉంటాయండి. ఎందుకంటే దీనికి తగ్గట్టు మీరు కబోర్డ్స్ గట్టా చేసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి డైమెన్షన్స్ ఇది తెలియజేస్తాను నేను. ఇక సబ్ వూఫర్ ఈ విధంగా ఉంటుంది. మా సబ్ వూఫర్ సైజెస్ మీకు దీనికోసం సపరేట్గా ఒక వీడియో అయితే నేను చేస్తానండి. సబ్ వూఫర్ అయితే మనం JBL 1500 వాట్ పీక్ పవర్ 325 వాట్ RMSతో సబ్ వూఫర్ అయితే యూజ్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇటువంటి డ్యూయల్ సబ్ వూఫర్లు అయితే ఇస్తున్నాం మనం. సో సబ్ బేస్ అయితే మనం ఆలోచించక్కర్లేదు, చాలా మంచి బేస్ అయితే వస్తుంది. ఫ్రంట్ ఫైర్ సబ్ వూఫర్ ఈ మధ్యన రీసెంట్గా చాలా మందికి ఇవే సబ్ వూఫర్లు ఇస్తున్నాం. మంచి బేస్ అనేది పంచి బేస్ అనేది వస్తుందండి. కంప్లీట్గా లోపల ఫోమ్ అయితే ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ FL/FRకి వచ్చినప్పటికీ మనమైతే టవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. బిఫోర్ మనం నర్సంపేటలో ముద్దాడి గిరిగారికి ఇచ్చాము, సేమ్ అదే సైజ్ టవర్లు ఇవి. 43 ఇంచెస్ టవరు. చూడండి, నిల్చున్నప్పుడు కరెక్ట్గా నా ఛాతీ దగ్గరలోకి వచ్చింది టవర్ అనేది. సో ఈ విధంగా టవర్స్ అయితే హైట్ అయితే ఉంటాయి. ఇందులో షార్ట్ మోడల్ టవర్స్ కూడా చేస్తున్నామండి. 36 ఇంచెస్ అంటే ఒక 3 ఫీట్ టవర్స్ కూడా మనం చేస్తున్నాము. కిషోర్ రెడ్డి గారి కోసం ఆ టవర్లు అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా లోకల్లో ఆదినారాయణ గారు కూడా ఆ టవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. టవర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ టవర్స్కి సూటబుల్గా యాంప్లిఫైయర్లో బోర్డు అయితే వేరే బోర్డు వేస్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాంప్లిఫైయర్ ఇంటర్నల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి క్యాప్ ఒకసారి తీసి చూపిస్తానండి. టవర్ క్యాప్ చూపిస్తే ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దురా. సో మనము ఇక్కడ ట్వేటర్ వచ్చినప్పటికీ మ్యాగ్నెట్ ట్వేటర్ అయితే యూజ్ చేస్తాము. ఇక్కడైతే ఫుల్ రేంజ్ స్పీకర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 100 వాట్ ఊఫర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి టవర్లోని. ఈ విధంగా 2 టవర్లు కూడా ఈ విధంగానే ఉంటాయి టవర్స్లోని. అదేవిధంగా అన్ని బాక్స్లో కూడా క్రాస్ ఓవర్లు యూజ్ చేస్తాము. ఇందులో 3-వే క్రాస్ ఓవర్లు జిప్ కంపెనీ యూజ్ చేస్తామండి. మిగతా బాక్స్లోని 2-వే క్రాస్ ఓవర్లు అయితే యూజ్ చేస్తాము. చాలా ప్రొఫెషనల్గా అయితే చేస్తామండి. సౌండ్ అవుట్పుట్ అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను షాప్లో ప్లే చేస్తే అలా రోడ్డు మీద పోయే వాళ్ళందరూ అసలు ఇక్కడ ఏమైనా థియేటర్ ఉందా తిరిగి మరీ చూస్తున్నారు. అంటే డెమో చూడడానికి కూడా అసలు ఏంటి సౌండ్ ఎలా వస్తుందని చూడడానికి కూడా వస్తున్నారంటే చాలా చక్కగా వస్తుందండి సౌండ్. సో అందులో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. అండ్ స్పీకర్స్ చూద్దాము. మనకి చాలామంది అడుగుతున్నారు, మనకి థియేటర్ టైప్ స్పీకర్లు కావాలని అంటున్నారండి. నేను ప్రతి వీడియోలోని ఈ టైప్ స్పీకర్లు నేను చూపిస్తున్నాను. ఎస్పెషల్లీ నాకు ఇవి కావాలని మీరు అడగక్కర్లేదు. ఎందుకంటే స్టేసెస్ స్పీకర్లు క్రాస్ టైప్ స్పీకర్లు అండి. ఆ పైన డెప్త్ ఎక్కువగా ఉంటుంది, కింద డెప్త్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి స్పీకర్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీరు ఒకవేళ ఎత్తులో స్పీకర్లు పెట్టారనుకోండి, జనరల్గా మనం 6 అడుగులు ఎత్తులో పెట్టండి అంటాము. 6 అడుగుల ఎత్తులో కంటే ఇంకా ఎత్తులో స్పీకర్లు పెట్టినప్పుడు డౌన్ టైప్ కాబట్టి సౌండ్ అనేది దిగువగా వస్తుందండి. ఈ విధంగా డౌన్ టైప్ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా చక్కగా పనిచేస్తాయి. కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే ఇవే స్పీకర్లు ఈ విధంగా ఇస్తున్నారండి. నాకు కొంతమంది అడుగుతున్నారు, స్పీకర్లు ఈ విధంగా చేయండి డౌన్ టైప్ స్పీకర్లు అంటున్నారు. ఈ విధంగా డౌన్ టైప్ స్పీకర్లు చేయడం వల్ల ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. మనకి ఊఫర్ అనేది పక్కగా ఉంటుంది, ట్విటర్ ఈ పక్కగా ఉంటుంది. మనం వెనక ఏం చేస్తామంటే సింగిల్ హుక్కే వేస్తాము. మరి డబల్ హుక్ వేస్తే మీకు అక్కడ మేకులు కొట్టడము ఇవన్నీ క్యారీ చేయడం కష్టం అయిపోతుంది. ఆ సింగిల్ హుక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇలా డౌన్ అవుతుందండి. ఎందుకు నేను చెప్పానంటే, బిఫోర్ మనం ఇక్కడ ఈ మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్కి ఈ టైప్ స్పీకర్లు వాళ్ళు కావాలండి చేయించాను నేను. ఒక పక్క ఊఫర్ బిగించాము, ఇంకో పక్క ట్వేటర్ ఉంది. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఇలా మనం బాక్స్ అయితే ఇస్తాం. ఇది ఇలా బ్యాలెన్స్ ఇది ఎటువంటి ఇలా సైడ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు, స్టాండర్డ్గా ఉంటుంది. హుక్ ఇలా క్యారీ చేసేవచ్చు, హుక్ త్రూ. ఇలా బాక్స్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు ఓఫర్ ఉంది, ట్వేటర్ ఉంది, బరువు ఇటు ఉంటుంది కాబట్టి మన సౌండ్ పెడుతున్నప్పుడు ఇలా బెండ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇదైతే నేను చెప్పింది కరెక్టేనండి. అందుకే అటువంటి బాక్స్లు అయితే నేను చేయించడం లేదు. సో మన మిడిల్ ఓఫర్ వేసి అటు ఇటు బ్యాలెన్స్ ఇవ్వడానికి అవ్వదు అది, ఎందుకంటే డైమెన్షన్ సెటప్. ఈ టైప్ స్పీకర్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి. లుక్ కూడా చాలా మంచి లుక్ అండి, వుడ్ లుక్ ఇది. మీకు వీడియోలో చూసినప్పుడు మీకు ఇది ఫినిషింగ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మీరు లైక్ ఫిజికల్గా చూసినప్పుడు మాత్రము వెరీ ప్రీమియర్ లుక్లో ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మరి ఓవరాల్ ప్యాకేజ్ అంతా అలాగే ఉంటుందండి.
సో ఈ విధంగా అయితే మీరు సబ్ ఓఫర్ అంటే ఏంటంటే ఇవి చేసినప్పటికీ మరి సబ్ ఓఫర్కి వ్రాప్ రాలేదు. సో ఈ సబ్ ఓఫర్ వ్రాప్ దగ్గరగా మ్యాచ్ అయ్యింది. ఇది కూడా వుడ్ కలర్ చాలా మంచి లుక్లో ఉంది. సో ఈ వ్రాప్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మొత్తం ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీని ప్రైస్ ఎంత ఏంటి, అదేవిధంగా ప్యాకింగ్ ఛార్జ్ ఏ విధంగా తీసుకుంటాను, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తాను, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. జస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ అబౌట్లోకి వెళ్తే దీని ప్రైస్ ఎంత ఉంది ఏంటి సోన్స్ వివరాలన్నీ నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి సెట్ మీకు కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఆడియో టెస్టింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనే విషయం అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వదిలేస్తావా చెప్పు, ఏమైపోతాడు వీడు? నేను చాలా మొండిదాన్ని. అమ్మాయిలు మొండిగానే ఉండాలి. నువ్వు నన్ను చాలా ఏడిపించావు. చూసుకుంటా నాన్న. అది కాదు, ఆ రోజు లైబ్రరీ నువ్వు అసలు ఎంత చెప్పినా కూడా నేను I tried to talk to you so many times, but I don't know. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు.